ఓకే ఓకే అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ప్రణయ్ మర్డర్ కేస్, సెన్సేషనల్ మర్డర్ కేస్ మనకి 14/10/2018 రోజు మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాంట్లో మనం SC/ST కంటెంట్స్, కాన్స్పిరసీ, మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ అండ్ అబెట్మెంట్ కింద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని త్వరలోనే ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇందులో కూడా టోటల్గా 8 అక్యూజ్డ్. అందులో A1 ఫాదర్ ఆఫ్ ది గర్ల్, అతను వితిన్ 1 yearలో సూసైడ్ చేసుకున్నాడు. A2 ఇస్ సుభాష్ శర్మ, అతను హైర్డ్ గన్. A3 ఇస్ అస్గర్ అలీ, A4 ఇస్ మొహమ్మద్ బారీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రవణ్ ఇస్ ది బాబాయ్ అవుతారు, A7 ఇస్ డ్రైవర్ అండ్ A8 ఇస్ నజీమ్. సో మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి వెంబటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. మనం అప్పుడున్న IO P శ్రీనివాస్, CI నాగరాజ్, దీనికి మన PP రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. CDO వీరస్వామి, ASI మధుసూదన్, ఇప్పుడు కరెంట్ ఉన్న DSP గారు, కొంతమంది చాలా అంటే మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది. దీంట్లో మొత్తం 102 విట్నెస్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో టెక్నికల్ విధంగా కూడా CCTV కెమెరా ఫుటేజ్, ఆడియో ఫుటేజ్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది. ఈ జడ్జ్మెంట్లో కూడా A2 సుభాష్ శర్మ, అదే ద పర్సన్ హూ హ్యాస్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణయ్, అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా A3, A4, A5, A6 అండ్ A7 అండ్ A8 వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం 11 లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఈ సంవత్సరం మళ్ళా దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది, ఎటువంటి అఫెన్స్, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము, మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము బయటపడతామనే అబ్బులో చాలామంది ఉంటారు. అట్లాంటిది ఏమి ఉండదండి. పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషనల్ కేసులో అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది. ఇందులో ట్రయల్ నడిచే సమయంలో కూడా A2 బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది. ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీమ్, పాత రంగనాథ్ సార్, SP సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేపడం జరిగింది. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ది ఆఫీసర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ అప్ విత్ ది ప్రాసిక్యూషన్, ఎస్పెషలీ ఆర్ కరెంట్ DSP మిర్యాలగూడ గారు కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్లో ఫాలో అప్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ కెన్ బి సెంట్. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇటువంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామనే అపోహలో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు తప్పుదో పడతారండి. కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది. మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? అంటే